మా మహికి జ్వరం వచ్చింది. ఎండలు బాగున్నాయి కదా, అందుకే 11 గంటల నుంచి జ్వరం వస్తుందే ఉంది మా నాన్నకి కదా నాన్న. నోరంతా కాగొడుతుంది చిన్నోనికి. మహి చెప్పు. మహి ఏం కావాలా? టైగర్ కావాలా? ఏం టైగర్ నాన్న? ఏం టైగర్ కావాలి నాన్న? మా మహిగానికి జ్వరం వస్తే ఈ తలకాయ అనేది బాగా కాలుతుంది. మనకి ఈడ తలకాయ కాలుతుంది అంటేనే అప్పుడే జ్వరం వస్తుందని తెలుసుకోవాలా. వీడియో వద్దులే, సరే కాదు నాన్న. హాస్పిటల్ వేద్దామా? వాడి ఎదురు చెప్పకూడదు ఆసుపత్రి కానీ, చెప్తే ఏడుస్తాడు. లేదు టైగర్ కావాలా? ఇంకా ఏం కావాలమ్మా? లయన్ కావాలా? ఇంకా ఏం కావాలా? ఎలిఫెంట్ కావాలా? ఇంకా గొరిల్లానా? ఇంకా పొద్దున్న నువ్వు ఏం నేర్చుకున్నావన్నా సెలవులో చూసి? సంగీతం నేర్చుకున్నావా? ఏం సంగీతం నాన్న? చెప్పు చెప్పు నాన్న. సెలవులో చూసి ఏం నేర్చుకున్నావు? చెప్పు చెప్పు. సరిగమ పదనిసా ఎట్లా చెప్పేది? ఎంత పెద్ద వాన వచ్చిందో. బా చెట్లు పడిపోయినాయి. ఈ కిటికీలోంచి అట్లా నీళ్ళు. మహిగాంది సైకిల్ కింద నుంచి నీళ్ళు. యాడ్ మ్యాట్లు వేసినా కానీ నీళ్ళు చూడండి వీటి వరకు వచ్చినాయి. పెద్ద వాన, ఇంట్లోకి నీళ్ళు. ఇంక బయట చూసినామంటారా? వీటితో నుంచి స్టార్ట్ నీళ్ళు. చూస్తున్నా ఉండు. అంత ఫుల్ పెద్ద వాన అంటే పెద్ద వాన. ఉరుములు మెరుపులు. మహిగాడు చూడండి. మామిడికాయలు అన్నీ రాలిపోయినాయి. చెట్టుకి రాలిపోయిన మామిడికాయలు. దాకలు సాంగ్. ఇంత మామిడికాయ, ఇంత పెద్ద మామిడికాయ. నీళ్ళు దండిగా. చెట్లు కానీ పడిపోయినాయి యువతల పక్క అయితే. చూపిస్తాను చూడండి చెట్లు ఆడబడిపోయినాయిగా. ఇది పనసకాయ చెట్టు. ఇది టెంకాయ చెట్టు. టెంకాయ చెట్టుకి పనసకాయ చెట్టుకి ఇది యాపమని చెట్టు ఉంది కదా, యాపమని చెట్టుతోనే ఒకటి మునక్కాయ చెట్టు ఉంది. బాగా గమనించండి. ఇదో ఈడ పడిపోయింది మునక్కాయ చెట్టు. పెద్ద చెట్టు. బాగా పెద్ద వాన వచ్చింది. ఏం చేస్తానా?
నువ్వు నీళ్ళు తీసుకోపో. నీళ్ళు అయితే పోనే పోలే, అంత చెత్త పడింటే అంత నీట్గా చేసి ఈ బొక్కల కాడ ఆకులు పుల్లలు అన్నీ పడింటే నీళ్ళు పోవు. ఇక్కడ నీళ్ళు పోయేది, ఇవన్నీ తీస్తే నువ్వు తీయద్దులే, చేయి పెట్టద్దు మహి, నేను తీసేస్తానులే నాన్న. వర్షం పడుతుంది, ఇంట్లో పో. ముందుగా జ్వరం వచ్చింది లైట్గా, పప్పు ఇంట్లో రా నాన్న, ఇంట్లో పోదాం. బాగుంది అవి ఫ్రెండ్స్, వాన వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేస్తానా. రా రా పరిగెత్తుకుంటురా. ఏం చేస్తున్నావు? రా నువ్వు ఇంట్లోకి, నేను పోతున్నా. రా మహి, మళ్ళా జలుబు చేస్తుంది మహి. రా మహి, జ్వరం వస్తుంది. రా నాన్న. నీకు ఏమైంది మహి? అబ్బొచ్చిందా? అందుకేనా మమ్మీనే కరుచుకొని ఉంటున్నావు? మనిషి వచ్చేద్దాము వచ్చి అట్లయినా తుమ్మేది. సరే, మహిగానికి ఎండకి ఇది ఫీవర్ వచ్చింది కదా కదా నాన్న, చెప్పు మళ్ళా. అందుకే ఎండలకి పిల్లలు తిరగద్దంటాను. ఫ్రెండ్స్, మీ పిల్లలని ఎండకి తిప్పొద్దండి. వీలైతే కోకోనట్ వాటర్, టెంకాయ నీళ్ళను, ఇంకా తాటికాయలు అంటే తినిపియండి, కళ్ళంట తాగిపియండి. ఇంకా బెల్లం నీళ్ళు చెప్పు. బెల్లం నీళ్ళు అంటే బ్రౌన్ షుగర్ వాటర్ కదా, వాటర్ బెల్లం నీళ్ళు వేడి తగ్గుతుంది. మజ్జిగ నీళ్ళు ఇవ్వండి, లేకుంటే బాడీ హీట్ అయిపోతుంది కదా నాన్న. మా మహిగానికైతే మహి, నీకు ఫోర్ హెడ్ ఈడ హీట్ కదా నాన్న, భయమైంది మహి. నిన్న రాత్రంతా నిద్రపోలే మహిగాడు కదా నాన్న. హాస్పిటల్ పోతే సూదేస్తారని ఏడుస్తుంటే ఇంకా కదా, దీనితోనే బాగా తలకి. అమ్మ మహిగాడు సెల్లో చూసి సంగీతం నేర్చుకుంటున్నాడు. చెప్పు నాన్న. సాని ద ప మ గ రి స సరి గ మ ప ద ని స సాని ద ప మ గ రి స. ఇవి 2 లైన్లో నేర్చుకున్నాడు నిన్న. ఫస్ట్ లైన్ బాగా వస్తుంది, సెకండ్ లైన్ రాదు. కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాడు కదా మహి. సాని ద ప మ గ రి స. ఇంకా ఏం చెప్పినారు? సరిగమ పదనిస చెప్పినారు కదా, నేర్చుకుంటున్నావా? మనకి ఈడ సంగీతము క్లాసులు లేవు ఈడ తమిళనాడులో. మర్చానం కూర్చో, సిట్ రైట్. ఎట్లా చెప్పింది మేడము? కూర్చో, సిట్ రైట్ కూర్చో, సిట్ రైట్ కూర్చో, రైట్ హ్యాండ్. సరే, అది కాదు, ఇది చెయ్యి.
సాని దప మగరిస. మహిగాడు స్కూల్ వేతలకే 2 నేర్చుకున్నాడు. ఒకటి సైకిల్ తొక్కేది, ఇప్పుడు ఫుల్ తొక్కుతాడు రవాణా, కాళ్ళు కింద నుంచి పై వరకు. సైకిల్ ఇప్పుడు వద్దులే, ఇంకోసారి తొక్కుదులే, సాయంత్రం తొక్కుదులే, అప్పుడు ఎండ తక్కువవుతుంది. ఫ్రెండ్స్, మీ పిల్లలు కానీ ఏమో ఒకటి చిన్నప్పటి నుంచే నేర్పియండి. నాకు ఇప్పుడు నా ఏజు ఎంత మహిళ ఏజు 3 వెళ్ళిపోయి 4లకు పడింది. మార్చి 24వ తేదీ 3 వెళ్ళిపోయి 4లకు జంప్ అయినావు కదా. స్కూల్ పంపిద్దామంటే ఆంధ్ర పోవాల మనము. బల్లి ట్యూషన్లో బల్లి ఉంటుందా గోడకి? సరే వద్దులే, సమ్మర్ హాలిడేస్ అయిపోయినాక స్కూల్ పోతాను చెప్పు. మీరు కానీ పోండి చిన్నపిల్లలు. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే చెప్పు మహి, చెప్పు. అది కాదు, నిన్న సరిగమ పదనిసా సంగీతం వీడియో చూసినప్పటి నుంచి ఇట్లే చేస్తున్నాడు, సరిగమ పదనిసా అని. కాదు, నా వీడియో నచ్చితే ఇంకా ప్లీజ్ లైక్, బాయ్. నిన్న మా మహిగానికి ఈడ సమురు బాగా మసాజ్ చేసి మహి పెరుగు వాటర్ తాపించి బెల్లం నీళ్ళు తాపించిన దానికి ఫీవర్ పోయింది. హాస్పిటల్కి కానీ పోలేదు కదా నాన్న. మీరు కానీ ఇట్లా చేయండి మీ పిల్లలకి. ఫ్రెండ్స్, బాయ్ బాయ్ చెప్పు.